ఘటనలో అరెస్టైన 16 మంది రైతులతో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం సమావేశమైంది. కమిటీ సభ్యులు దాదాపు 2 గంటల పాటు రైతులతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచర్ల రైతులతో మాట్లాడినట్లుగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోట్ హుసేన్ నాయక్ తెలిపారు. 1350 ఎకరాలు కావాలని అక్కడ ఫార్మా కంపెనీలు పెడతామని స్థానిక లీడర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఓకే రైట్ కొంచెం వెంట పెట్టు అన్న ఫోన్ వెంట పెట్టు శివ అన్న తీస్తున్నా జర మొబైల్ పక్క పెట్టరా అన్న మొబైల్ ఎంత పెట్టాలా ఆ రోజు ఇది ఏమంటలేదు ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్ ఏరియా బాధితులు లఘుచర్ల మిగతా ఆ ఫార్మా కంపెనీ ఫార్మా సిటికల్ ఏదో పెద్ద ఇది పెట్టడానికి ఒక భూదంద చేయడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళు నాకు అర్థమైంది. పెద్దన్న చాలా బాధాకరమైన విషయం. దాదాపు 1350 ఎకరాలు భూమి కావాలని అక్కడ ఏదో ఫార్మా ఏర్పాటు చేస్తాం, పబ్లిక్ భూసేకరణ చేస్తాం, మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయని అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దాదాపు 8 నెలల నుండి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మేము ఏదో మా కొడంగల్ బిడ్డలకు ఉద్ధరించి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు బతుకులు మార్చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో అందరి ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చాలా వరకు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేద్దాం అంటున్నారు. కానీ అది చేసినట్టు లేదు. ఇవాళ నేను పాపం ఇలా జైల్లో ఉన్న 21 మంది నేను ఇలా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం వాళ్ళ ఊర్లు విజిట్ చేయడం జరిగింది. ఊర్లో చూస్తే పరిస్థితి ఒక్కరు లేరు. ఇంత పెద్ద పెద్ద ఊర్లలో పరిస్థితి గందరగోళం ఉంది. భయప్రాంతులు ఉన్నారు. ప్రజలందరూ చాలా వరకు అక్కడ ఉన్నవాళ్ళు ఏమో చేతగానోళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తప్ప వయసులో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఊర్లు వదిలేసిపోయారు. కొంతమంది అడవుల్లో ఉన్నారని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన